హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ శివగంగా 369 శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గర అయితే అభిషేకము చూసేయండి. చాలా బాగుంటుందండి. గుడి చుట్టూ కూడా అయితే కింద వినాయక స్వామి అయితే ఉంటారు. తర్వాత పార్వతమ్మ పైన కొండపైన అయితే సిద్ధరాయ స్వామి అయితే ఉంటాడండి. చాలా బాగుంటుంది గుడి అంతా కూడాను. కింద ఉన్నటువంటి వినాయక స్వామికి అమ్మవారికి అభిషేకం అయితే పూర్తయిందండి. తర్వాత ఇలాగా సిద్ధలయ్య స్వామికి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉన్నారండి. ఇలాగ సిద్ధలయ్య స్వామి ఎదురుగానే బిల్వపత్రం చెట్టు అయితే ఉంటుంది. పక్కనే నవగ్రహాలు కూడా అయితే ఉంటాయి. చాలా బాగుంటుందండి. గుడి చుట్టూ కూడా పచ్చని పైర్లతో కొండ పైన భాగంలో అయితే సిద్ధలయ్య స్వామి ఉంటారు. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది గుడి. చాలా ప్రశాంతంగా కూడా అయితే ఉంటుంది. గుళ్ళో ఉన్నటువంటి పంచలోక విగ్రహాలకు కూడా అయితే ఇక్కడ శివలింగం దగ్గర అయితే పెట్టేసి ఫస్ట్ టైం ఇలాగ అభిషేకం అయితే చేస్తూ ఉన్నారండి. చాలా బాగా జరిగింది అభిషేకము. మీరు కూడా అయితే చూసేయండి. ముందుగా పాలతో అయితే స్టార్ట్ చేస్తారు కదా స్వామివారికి. గుళ్ళో వెళ్తారు కదండి దర్శనం చేసుకోవడానికి. అందరూ కూడా అయితే ఇలాగా మన చేతులతో అయితే తాకవచ్చండి. ఇక్కడ చూసారా బిల్వదళాలను కూడా అయితే తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ పైన ఇలాగే వినాయక స్వామి ఇక్కడ చూసారా పంచామృతానికి కావాల్సినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా అయితే కట్ చేసి పెట్టారు. పక్కనే వినాయక స్వామి సుబ్రహ్మణ్యం స్వామి కూడా అయితే ఉంటారండి. అయ్యప్ప స్వామి పటం అయితే ఉంటుంది. చూడండి మీరు కూడా అభిషేకము ఇలాగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అదేవిధంగా ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపి అభిషేకం అయితే చేస్తారండి. తర్వాత జలాభిషేకం కూడా అయితే చేస్తారు. పసుపు, కుంకుమ, గంధము, విభూతి, నీళ్ళు అన్నిటితో కూడా అయితే అభిషేకం చేస్తారండి. చాలా బాగుంటుంది అభిషేకము. కన్నుల పండగగా అయితే మార్నింగ్ టైంలో చాలా తక్కువ మంది అయితే వస్తారండి. చాలా బాగుంటుంది. తర్వాత మార్నింగే 10కి అయితే మ్యారేజ్ అయితే ఉంటుంది. మ్యారేజ్ టయానికి అంతా కూడా అయితే వస్తారు. అప్పుడు ఫుల్గా అయితే ఉంటారండి జనాభా. ఇప్పుడైతే మార్నింగ్ టైంలో మా హస్బెండ్ అయితే వచ్చి ఈ వీడియోని అయితే తీసుకొని వచ్చారు. అభిషేకం అంతా కూడా లాస్ట్ వరకు చూసేయండి. చాలా బాగుంటుంది. స్వామివారి కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీరు కూడా చూసేయండి. అభిషేకం చాలా చాలా బాగుంటుంది. బాబు నంది స్వామి అవ్వడాలి. కొంచెం వెనక్కి ఉండేవాళ్ళు వెనక చదువుకోండి. వెనక్కు ఖాళీ అంటే బిడ్డలు తీసుకుంటే ప్రసాద్ దేనికి సార్ ఎక్కడతో ఎత్తారు నీళ్ళండి. పసుపు, గంధము అదేవిధంగా కుంకుమ, విభూతి వాటర్తో అయితే అభిషేకం చేస్తారండి. ఇలాగ రాగి చెమ్ముల్లో అయితే పెద్ద పెద్ద చెమ్ములు ఉంటాయండి. వాటి నిండా కూడా వాటర్ పట్టేసి అన్నీ కలిపేసి అందరూ కూడా అయితే టచ్ చేస్తారండి. ఈ బిందెలను మన చేతులతో చేసినటువంటి పుణ్యఫలం అయితే దక్కుతుంది మనకి. అభిషేకము ఆ రోజైతే
చాలా మంచిగా అయితే ఉంటుందండి. ఇక్కడ అందరూ కూడా అయితే పార్టిసిపేట్ చేస్తారు అభిషేకానికి. చాలా బాగుంటుంది. యాడ్ పెట్టావా ఏం ఉన్నాయి రాసే ఈ పక్కన బిడ్డ నీళ్ళు తెద్దురా ఇవే కనిపించారు ఫస్ట్ చూసారా అభిషేకము కన్నుల పండుగ అయితే జరుగుతుంది. అభిషేకము అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి హారతినిచ్చి ఈ విధంగా అలంకరిస్తారండి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే అమ్మవారి గుడి అండి. చూసారా ఎంత అందంగా అయితే అలంకరించారో. గుడి అంతా కూడాను శివరాత్రికి అయితే ఇలాగా పూలతో మాడి మండలతో అయితే అలంకరిస్తారండి. చూసారా చుట్టూ కూడా అయితే పచ్చని చెట్లు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుందండి. అమ్మవారిని చూడండి ఎంత అందంగా అయితే అలంకరించారో. అమ్మవారు అయితే చాలా బాగుంది. పార్వతీ అమ్మవారు ఇక్కడైతే వినాయక స్వామి గుడి అండి. ఈ గుడి కూడా అయితే ఈ విధంగా అయితే అలంకరించారు. ముందుగా ఉదయం అయితే ఇక్కడ అభిషేకం చేసేసి ఇక్కడ అలంకరించుకొని తర్వాత పైకి అయితే వెళ్ళారండి. నెక్స్ట్ వీడియో అయితే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే వస్తుందండి. మీరు కూడా చూసేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.